భారతదేశం ప్రగతి పథంలో ముందంజలో ఉంది, వెళ్తుంది అని పెద్ద పెద్ద పొలిటీషియన్స్ మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడ ముందంజలో ఉంది? ఇది భారతదేశంలోని ప్రతి ఒక్క పౌరుడు ఆలోచించాల్సిన విషయం. మన విద్యా వ్యవస్థలో ప్రశ్నించే స్వేచ్ఛను పూర్తిగా హరించివేశాక యువత ఏం మాట్లాడాలో, ఏం చేయాలో పూర్తిగా ఆలోచించడమే మానేశారు. కానీ ఓటు మాత్రం వేస్తారు. విద్య, ఆరోగ్యం ప్రాథమిక హక్కు. మరి ఆ హక్కు ఎక్కడికి పోయింది? ఉచిత పథకాలలో హక్కులు మంటకలిసిపోయాయి. విద్యా వ్యవస్థలో మార్పు రావాలంటే ప్రభుత్వం, పాఠశాలలు మరియు తల్లిదండ్రులు కలిసి పనిచేయాలి. ఇక్కడ చెప్పిన మార్పులో ఫస్ట్ వన్ ప్రభుత్వాన్ని తీసుకుందాం. గవర్నమెంట్కి విద్య గురించి పట్టించుకునే అవకాశమే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని వాళ్ళనే ప్రశ్నించే స్థితికి వస్తే రాజకీయ నాయకుల మనుగడే ప్రశ్నగా మారుతుంది. ఐఏఎస్, ఐపీఎస్ చదివి అరకొర కూడా చదవని రాజకీయ నాయకుల క్రింద పనిచేయాలి. ఇదే భారతదేశ గవర్నమెంట్ యువత నుండి కోరుకునేది. వాళ్ళు ఏం పని చెప్తే ఆ పని చేయాలి, దానికి తలాడించాలి. అందుకే ఎడ్యుకేషన్ గురించి పట్టించుకునే అవకాశమే లేదు. సెకండ్ వన్ స్కూల్స్. ప్రైవేట్ మరియు కార్పొరేట్ స్కూల్స్ స్టార్ట్ అయినప్పటి నుండి కనీసం మెరుగైన మౌలిక సదుపాయాలు లేవు. ఇంకా ఇంగ్లీష్ మీడియం అంటారు, కానీ ప్రాపర్ ఇంగ్లీష్ ఏ ఒక్క టీచర్ కానీ స్టూడెంట్కి కానీ మాట్లాడడంతో సహా రాయడం కూడా రావడం లేదు. ఇక అనేక సమస్యలకు కేంద్రాలుగా మారాయి. విద్య అనేది ఒక వ్యాపారంగా మారిపోయింది. విద్య అనేది ఒక సేవగా కాకుండా లాభదాయకమైన వ్యాపారంగా మారింది. భారీ ఫీజులు వసూలు చేస్తూ పేరెంట్స్పై ఆర్థిక భారాన్ని వేస్తున్నాయి. విద్యార్థులను ర్యాంకుల వేటలో ర్యాంకులు తెచ్చే యంత్రాలుగా చూస్తున్నారు ఈ స్కూల్స్. దీనివల్ల పిల్లల్లో క్రియేటివిటీ దెబ్బతింటుంది. ఇంకా ప్రొద్దున 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విద్యార్థులను క్లాస్ రూమ్లోనే ఉంచడం వల్ల వారికి శారీరక శ్రమ, ఆటలు, హాబీస్ ఏమీ లేకుండా పోయాయి. ఇక లాస్ట్ థర్డ్ వన్ పేరెంట్స్ విషయానికి వస్తే తల్లిదండ్రులు కొన్ని పరిస్థితులలో వర్కింగ్. ఇప్పుడున్న స్కూల్ ఫీజెస్, కాలేజ్ ఫీజెస్ కోసం తప్పక ఇద్దరు జాబ్ చేయాల్సి వస్తుంది. మా పిల్లలు బాగా చదవాలి, చదివించాలి, ఎన్ని ఎక్కువ గంటలు చదివితే, ఎంత ఎక్కువగా స్కూల్ నుండి లేట్గా వస్తే, ట్యూషన్ నుండి ఎంత ఎక్కువగా లేట్గా వస్తే పేరెంట్స్ అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అంత బాగా పిల్లలు చదువుతున్నారు అని వాళ్ళ ఉద్దేశం. ఒకవేళ మదర్ జాబ్ చేయకపోయినా, హౌస్ వైఫ్ అయినా పిల్లల్ని మాత్రం ట్యూషన్కి పంపిస్తారు అక్కడ చదివించడానికి. సో పేరెంట్స్కి పిల్లల ఎడ్యుకేషన్ సిస్టమ్ మారడంపై పెద్దగా ఆలోచించేంత టైం దొరకడం లేదు. ఈ పై 3 డిపార్ట్మెంట్స్ పట్టించుకోని పరిస్థితుల్లో ఉంటే ఇక్కడ మార్పు సాధించడం ఎలా సాధ్యమవుతుంది మరి?